ఎన్కట్కి రాజు లేదన్నా కొత్త రాజ్యంకి పోయినరే అనుకో ముందలకేలి గుర్రాలు ఏనుగులు సైన్యాలు కళాకారులు ఎన్కకేలి మందల మందల అంగరక్షకులు ఇల్లంతుంటారు అని మీరినే ఉంటారు కదా. ఆ కాలంలో ఆ రాజ్యసమే వేరు, ఇప్పుడు ఎక్కడివిలే ఆ భోగాలు అండిలా పడకుండ్రి. మన తాన కూడా ఒక మహారాజు ఆ సోకులకి ఏడ కూడా తక్కువ కాకుండా బయలుతున్నాడు. చూడుండ్రి ఆ వైభోగం ఆ కథ. ఊసుగాన్లోనికి ఉరుకులాట ఎక్కువ అన్నట్టు మన రాజన్న కొడుకు జగనన్న కూడా ఆత్రం ఎక్కువ. ఎన్నికలు ఈయననే పెట్టుకొని ఈయననే ముఖ్యమంత్రిని ఎన్నుకునేది ఉంటే ఇవాళ పొదిమికి వర్కాల ఈయననే కుర్చీలో కూర్చుంటుండే ఆ ఛాన్స్ ఉంటే. కానీ పాపం ఆ కథ ఈయన చేతిలో లేదు కాబట్టి ఊకున్నాడు. ఇక అన్న యాత్రల ముచ్చట చూస్తే భలే గమ్మత్తుంటాయి. ఈయన సభకు వచ్చే మంది కంటే ఇంటుండే బలగమే ఎక్కువ ఉంటుంది. కర్రె సఫారీ బట్టలు వేసుకొని 50-60 మంది ఎప్పుడు ఉండనే ఉంటారు. అవి కాకుండా కార్లలో నింపుకొచ్చిన మంది అలాగనే ఉంటారు. అయితే ఈడ ఒక ముచ్చట చెప్పుకోవాలి, దేశ ప్రధానమంత్రికి లేనంత సెక్యూరిటీ రాజన్న కొడుకు ఎందుకు? ఆయన పర్ఫార్మెన్స్ను బట్టి సర్కారే ఇంతమంది గన్మెన్లను ఇయ్యాలనో ఇస్తుంది కదా. 10 ఇంతలు ఎక్కువ మందిని పెట్టుకొని పోయేది ప్రయాణానికా లేకపోతే ఏడనన్నా ఫైటింగ్ చేసేందుకా అనేది మాత్రం తెలుస్తలేదు. ఇక చూడు ఎట్లున్నారో చుట్టుముట్టు మొత్తం కర్రెబట్టల పొరగాలే. మళ్ళీ లేనా నకెరకొచ్చే కాడ దిగుతారా అంటే ఏం లేదు, ఎప్పుడు కార్లకు ఇటు అటు ఏలాడ వాడుకుంటా తమాషా చేస్తుంటారు. తొగపొంటి ఉన్న మంది కంటే వీళ్ళే ఎక్కువ కనిపించాలన్నా ఏంది మరి? లేకపోతే కారు లోపల కూర్చున్నది అంతర్జాతీయ నేత అని తెలిస్తేందుక ఏమో కానీ మొత్తం మీదనైతే హల్చల్ చేస్తుంటారు. వీళ్ళే పిలుస్తారు పబ్లిక్ను జగన్ను కలిసేందుకు, దగ్గరికి పోగానే వీళ్ళే పోకుండా అడ్డం పడతారు. సమరసింహారెడ్డి సినిమాలో పెద్దరామారావు కొడుకు బాలరాజే ఇట్లా చేసిండు, ఇగో ఇప్పుడు జగనాలే ఇట్లా చూపిస్తున్నాడు.